అందరికీ నమస్కారం అండి. కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. చల్లని పిల్ల తుంపరలు వరండాను తడిపేస్తున్నాయి. వాలు కుర్చీలో కూర్చుని వర్షాన్ని చూస్తూ ఉంటే అదో హాయి. ఇంతలో ఒక చేతిలో వేడి వేడి పకోడీల ప్లేటు, మరో చేతిలో గ్లాసుడు టీ తీసుకొచ్చింది మధురమ్మ. భర్త అలవాట్లు, అభిరుచులు ఆమెకు తెలియనివి కావుగా. ఎదిగోండి మాస్టారు, నేలపై కూర్చుంటున్నాను. మాటిమాటికి నన్ను పైకి లేపకండిక, అన్నీ అందించేశాను అన్నట్టు కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నది మధురమ్మ. సర్లే అమ్మడు, ఇలా వాన పడటం, అలా వేడివేడి నూనెలో పకోడీలు ఈదడం ఈనాటిదా? మన పెళ్ళైన నాటి నుంచి చూస్తున్నదేగా. అయినా ఇన్నిన్ని పకోడీలు చేస్తావు, మొహమాటానికా అన్నట్టు ఒక్కటో రెండో తింటావు. ఎందుకని? డైటింగా ఏమిటి? వేళాకోళంగా అన్నాడు కృష్ణలీలయ్య. డైటింగా నా ముఖమా? ఏమిటోనండి, ఆ నూనె వాసన అంతసేపు పీల్చుకునేసరికి తినాలన్న ఆశ పోతుంది. అందుకే తినలేను. అయినా మీరు ఆవురావురమంటూ ఆరగిస్తూ ఉంటే నా కడుపు నిండిపోతుందిలేండి అని సిగ్గుతో తలదించుకుంది. అబ్బో, పడుచు పిల్ల వచ్చింది. కొత్త పెళ్లి కూతురిలా ఎలా సిగ్గుపడుతున్నావో చూడు అని భార్యను ఇంకాస్త ఏడిపించాడు కృష్ణలీలయ్య. చాలండి, పెళ్ళయ్యి ఇన్నేళ్లు కావస్తున్నా ఇంకా మీ చిలిపితనం పోలేదు. భర్తను సూటిగా చూడలేక నేలపై కాలివేలితో రాస్తూ అంది మధురమ్మ. నా పేరే కృష్ణుడు కదా అమ్మడు అని తీయగా నవ్వాడు కృష్ణలీలయ్య. అలా ఇద్దరూ వర్షాన్ని ఆస్వాదిస్తూ హాయిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. అలా ఎంతసేపు కూర్చున్నారో వారికే తెలియదు. వాన ఎప్పుడు ఆగిపోయిందో గమనించనే లేదు. గోవర్ధనపురంలో నివసించే మధురమ్మ, కృష్ణలీలయ్య దంపతులకు 5 సంతానం. 2 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. అందరూ చదువులని విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకుని అక్కడే స్థిరపడిపోయారు. 2-3 ఏళ్లకు ఓసారి వచ్చి నెల రోజులు అమ్మా నాన్నలతో గడిపి వెళ్లిపోతూ ఉంటారు. వాళ్లు వచ్చి వెళ్ళినప్పుడు ఇల్లంతా సందడి. ఆ తర్వాత మామూలేగా. అయితే పిల్లల వైఖరి కృష్ణలీలయ్యకు అంతగా నచ్చేది కాదు. అమ్మతో అవి ఇవి చేయించుకోవడం, తినడం, మళ్లీ ఏవేవో ప్యాకింగులు గట్రా చేయించమనడం, వెరసి అందరూ విమానాలు ఎక్కి వెళ్లిపోయాక మధురమ్మ అనారోగ్యంతో మంచం ఎక్కడం ఇలాగే ఉండేది. ఇప్పటికే పిల్లల కోసం చేసింది చాలు, నీ గురించి కాస్త శ్రద్ధ తీసుకో అంటూ అప్పుడప్పుడు భార్యను కూడా ఈ విషయంలో మందలిస్తూ ఉండేవాడు. కాని మధురమ్మ అమ్మ మనసు అవన్నీ పట్టించుకునేది కాదు. ఇలా ఉండగా ఓసారి కూతురు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అమ్మా, నాకు 7వ నెల. నీకు కావలసిన పాస్పోర్టు, వీసా అంతా సిద్ధం చేశాను. వచ్చే వారమే వచ్చేయ్, నాకు తోడుగా ఉందుగాని అని క్లుప్తంగా విషయం చెప్పింది. 7వ నెల? ఈ శుభవార్త ఇప్పుడా చెప్పేది? కంగ్రాట్స్ తల్లి. ఆరోగ్యం ఎలా ఉంది అని ఎంతో ప్రేమగా అడిగింది మధురమ్మ. ఓకే గాని నేను ఓ లిస్టు పంపుతాను. వచ్చేటప్పుడు ఆ సామాన్లన్నీ వెంట తీసుకుని వచ్చేయ్. సరే ఉంటా అని ఫోన్ పెట్టేస్తూ ఉండగా, వస్తాను గాని ఈ వయసులో నాన్నను ఒంటరిగా వదిలి రావాలంటే అని ఏదో చెప్పబోతూ ఉండగా కూతురు కయ్యమంది. ఇప్పుడు నాన్న ఇక్కడికొచ్చి చేసేదేముంది? నువ్వంటే పాపని చూసుకుంటావు, దండగ ఖర్చులు ఎందుకు చెప్పు అంటూ ఫోన్ పెట్టేసింది. ఇదంతా వార్తాపత్రిక చదువుతున్నట్టు నటిస్తున్న కృష్ణలీలయ్య హాల్లో కూర్చొని లీలగా వింటూనే ఉన్నాడు. భార్య బాధగా ముఖం పెట్టి బెడ్రూమ్ నుంచి బయటికి రావడం చూశాడు. ఆ, ఎప్పుడమ్మడు అమెరికా ప్రయాణం అని వెక్కిరించాడు. అంటే అది అని భార్య నాంచడం చూసి సన్నగా నవ్వుకున్నాడు. ఏ మాట కా మాట చెప్పుకోవాలోయ్. నేను మగాడిగా పుట్టినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇదిగో నీలాగా ఆయా పని తప్పింది అంటూ పగలబడి నవ్వాడు. చ ఊరుకోండి, మన పిల్లల సంతానానికి మనం కాకపోతే ఎవరు చేస్తారండి అని భర్తను పైకి మందలించిన తన బతుకు అలాగే మారినందుకు చిరాకేసింది మధురమ్మకు లోపల. అవునా? అయితే నీ కూతురికి చెప్పి నీకు నాకు ఇద్దరికి టికెట్లు బుక్ చేయమను, ఏమంటుందో చూద్దాం అని తెలిసిన జవాబే అయినా ప్రశ్నించాడు. వాళ్లను మాత్రం ఏమీ ఆనగలమండి, వాళ్ల ఖర్చులు వాళ్లకుంటాయి అని భర్తతో పైకి అన్నా కూడా మనసులో మాత్రం ఆ కోరిక ఆమెకు లేకపోలేదు. అంటే ఇప్పుడు వెళ్తానంటావు అంతేనా? 2 ఏళ్ల క్రితం వెళ్ళావు, గుర్తుందా? తమరి వారసుడి తొలి సంతానానికి సేవ చేయడానికి. అక్కడి వాతావరణం తిండి పడక ఎంతలా విలవిల్లాడిపోయావు. ఇక్కడికి రావాలని ఉన్నా బొడ్డోడికి సకల సేవలు చెయ్యాల్సి రావడంతో అక్కడే ఉండిపోయావు. రాత్రనక పగలనక
వాళ్ళ షికార్లు పార్టీలు చేసుకుంటూ ఉంటే నువ్వేమో బాబు మలమూత్రాలు కడుగుతూ గడిపావు. అవునా కాదా? అసలు నిన్ను మనిషిలా చూశారా వాళ్ళు? ఫ్రీగా వచ్చిన ఆయమ్మలా చూశారు తప్ప. అయినా మళ్ళీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నావా? కృష్ణలీలయ్యకు భార్య పరిస్థితి చూసి జాలేసింది. మనం కాకపోతే ఇంకెవరు చేస్తారండి వాళ్లకు? పాపం. భర్త చెప్పిన దాంట్లో అణువణువు నిజమే ఉన్నా కూతురికి రాను అని చెప్పలేని బలహీన స్థితిలో పడిపోయింది మధురమ్మ. తల్లి మనసు కదా, పిల్లలు ఏమన్నా ఏం చేసినా పడి ఉండేలా తయారయ్యింది మరి. చూడమ్మడు, ఇప్పటికే నువ్వు మన సంతానానికి చాలా సేవలు చేశావు. రాత్రనక పగలనక వాళ్లకు నానా చాకిరీ చేశావు. కనీసం నీతో అయినా వాళ్ళు వారం వారం, పోనీ నెలకోసారి ఫోన్లు చేసి మాట్లాడతారా? నువ్వు చేస్తే ఫోన్ ఎత్తుతారా? వాళ్ళంతా బిజీ మరి. మనం మాత్రం ఖాళీగా దోమలు ఈగలు తోలుకుంటూ ఉన్నాం. సరే, అదంతా పక్కన పెట్టు. నువ్వు వెళ్లడం నాకిష్టం లేదు. నీకు నేను కావాలో పిల్లలు కావాలో తేల్చుకో అని తేల్చి చెప్పి బయటికి వెళ్ళిపోయాడు కృష్ణలీలయ్య. మధురమ్మకు ఏం చెయ్యాలో తోచలేదు. అలా గుమ్మం దగ్గర కూర్చుండిపోయింది. పరిసరాలను గమనిస్తూ గతానికి వెళ్ళిపోయింది. చిన్న వయసులోనే భర్తతో పాటు అడుగుపెట్టిన పచ్చగా సింగారించుకున్న గడప, దానికి ఇరువైపులా గజేంద్రుల ప్రతిరూపాలు. చిన్న పాత్రలో ఆ రోజు తోటలో విచ్చుకున్న ఎర్రని గులాబీలు, తెల్లని జాజులు. ఇంటి ఎదుట కళ్ళాపి చల్లివేసిన 16 చుక్కల 7 వరుసల అందాల ముగ్గు. ఒకవైపు ఏపుగా పెరిగిన జామ, మామిడి, సపోటా చెట్లు. మరోవైపు ఆకుకూరలు, కూరగాయల మొక్కలు. తాను ఎంతో ఇష్టంగా చేయించుకున్న తులసికోట. అందులో రాధాకృష్ణుల రాతి విగ్రహం. కాస్త దూరంలో మల్లెపందిరి, దాని కిందే నులక మంచం, మట్టి కుండలో నీళ్లు. ఆ మంచంపై కూర్చొని భర్త వార్తాపత్రిక చదువుతూ ఉంటే తాను వింటూ ఎన్ని మల్లెదండలో తనకే తెలియదు. కొన్ని గుడికి పంపితే మరికొన్నింటిని ఇంట్లో పూజకు వాడేది. ఎన్నిసార్లు తలలో పెట్టుకోమని భర్త చెప్పినా పువ్వులన్నీ భగవంతుడికే చెందాలని తాను చెప్పేది. అయినా భర్త ఊరుకుంటేనా ఒకటో రెండో మల్లెలను తెంపి తన తల్లో ప్రేమగా పెట్టేవాడు. అత్తగారింట్లో గంపెడు సంతానం, పెద్ద ఇల్లు. ఒక్కొక్కరుగా అత్త, మామ, మతి స్థిమితం లేని మరిది చనిపోవడంతో ఇంటి బాధ్యతంతా తనపై పడింది. చిన్నతనంలోనే పెద్దరికం వచ్చేసింది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరుగా పిల్లలు పుట్టడంతో వారిని చూసుకోవడం కష్టంగా మారింది. భర్త ఉద్యోగరీత్యా పలు ఊళ్లల్లో ఉద్యోగాలు చేయాల్సి రావడంతో తన టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. పిల్లలను తానే పూర్తిగా చూసుకోవడం మొదలుపెట్టింది. నాన్న వాళ్లకో మనీ మెషిన్లా అనిపించసాగాడు. తాను పస్తులుండి పిల్లల్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు. తాహతకు మించిన వాళ్లు కోరిన చదువులు చదివించి వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా చేశాడు. కాని ఇప్పుడు రెక్కలు రాగానే వాళ్లు తల్లిదండ్రుల సేవలను మర్చిపోయారు. అవసరాలకు అమ్మను వాడుకుంటున్నారు. నాన్నతో ఇక పనే లేదు కాబట్టి ఆయన్ని ఒక్కసారి కూడా విదేశాలకు తీసుకువెళ్ళింది లేదు. గతంలో ఇలాగే కాన్పు కోసం భర్తను వదిలి విదేశాలకు వెళ్ళొచ్చేలోపు ఆయన సమయానికి సరైన తిండి లేక అనారోగ్యం పాలయ్యారు. ఈసారి అస్సలే వెళ్లకూడదు అని భర్త చెప్పనే చెప్పాడు. కాని తాను వెళ్ళకపోతే పిల్లలు చంటి పిల్లలతో అన్ని పనులు ఎలా చేసుకోగలరు? వారికి కృతజ్ఞతాభావం లేదు. కాని పేగుబంధం తనను ఇక్కడ నిలవనివ్వగలదా? ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండిపోయింది. అప్పుడే అక్కా, అక్కా, ఎలా ఉన్నావు అంటూ పలకరించేందుకు వచ్చింది పక్కింటి చెల్లెమ్మ వర్ణమ్మ. రారా, నేను బాగానే ఉన్నాను. నీ సంగతులేంటి? అమెరికా నుంచి ఎప్పుడొచ్చావేమిటి అంటూనే కాఫీ కలుపుకొని తీసుకొచ్చింది. వారం కిందే వచ్చానక్కా. వెళ్లే ముందు 6 నెలలకు సరిపడా ఇక్కడంతా సిద్ధం చేసి వెళ్ళాలా? మళ్ళీ అక్కడ చాకిరీ అది చేసి ఇక్కడికొచ్చేసరికి ఇల్లంతా చెత్తా చెదారం. అంతా శుభ్రం చేసుకుని మళ్ళీ ఓ స్థితికి తీసుకొచ్చేసరికి నా చావుకొచ్చింది. అయినా మనకి డ్యూటీలు ఏంటక్కా? పోనీ అక్కడ మనకేమన్నా రాజభోగాలు ఉన్నాయా అంటే ప్రతి దానికి నీకు ఇది తెలీదు, అది తెలీదు అంటూ సూటిపోటి మాటలు. గొడ్డు చాకిరీ చేసినందుకు కనీసం కృతజ్ఞతలు చెప్పిన పాపాన పోరు. అరే, ఇండియా తిరిగి వెళుతున్నాం. ఇరుగు పొరుగులు బంధువులు అడుగుతారు. ఓ చాక్లెట్ ప్యాకెట్ కొనియవవే అంటే ఎందుకు దండగా అంది నా ముద్దుల కూతురు. పైగా నా టికెట్టుకే లక్షల్లో ఖర్చయిందని ఏసుడింపులు. నేనేమన్నా పంపమన్నానా? లేక అమెరికా చూడాలని తహతహలాడానా? వాళ్ల అవసరం కాబట్టి వాళ్లు టికెట్ తీసి పంపించారు. మనం సరదాగా వస్తామంటే రానిస్తారా ఏంటి? ఊపిరి తీసుకోకుండా గలగల మాట్లాడేసి
కాఫీ తాగేందుకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం నాది అదే పరిస్థితి చెల్లెమ్మా. నాకు పిల్లల దగ్గర నుంచి పిలుపొచ్చింది. మీ బావగారికైతే నేను వెళ్ళడం అస్సలే ఇష్టం లేదు. కనీసం ఈ వయసులో అయినా మనం కలిసుండకపోతే ఎలా అంటూ నన్నే తిడుతున్నారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే నాకు కూడా వెళ్లేందుకు మనసు ఒప్పుకోవట్లేదు. అన్నన్ని నెలలు మీ బావగారిని ఒంటరిగా వదిలి అక్కడ 4 గోడల మధ్య ఉండాలంటే బాధగా ఉంది. కాని పిల్లలు అర్థం చేసుకోరుగా మన బాధ. మధురమ్మకు బెంగగా ఉంది. ఏం పిల్లలక్క, అమెరికా నుంచి వాళ్ళు ఇక్కడికొచ్చినా మనకే పని, మనం అక్కడికి వెళ్ళినా మనకే పని. ఏ మనకు మాత్రం పనుల నుంచి విరామం వద్దా? మనకేమన్నా రోబోలున్నాయా, లేక మనమే మెషిన్లమా అంటున్న వర్ణమ్మ మాటలు విన్నారు. అప్పుడే లోపలికొస్తున్న కృష్ణనీలయ్య. ఏమ్మా, అమెరికాకు వెళ్ళొచ్చావు? ప్రెసిడెంట్ను కలిశావా లేదా? కనీసం ఒక చాక్లెట్ ముక్కైనా తెచ్చావా లేదా నాకు అని ఏడిపించారు. అయ్యో రామా, మనం తీసుకువెళ్లడమే కాని మనతో ఏమన్నా పంపిస్తారా ఏంటి? అందుకే చెప్పేసొచ్చాను, నేనింకోసారి ఈ చాకిరీ కోసం రాను అని నవ్వుతూ అంది వర్ధనమ్మ. ఆ బుద్ధి ఈ జన్మలో మీ అక్కగారికి వచ్చేలా లేదమ్మా అని భార్యను గుర్రుగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. చూశావా ఎంత కోపంగా ఉన్నారు? ఇప్పుడు పిల్లలకు నేనేం చెప్పాలి? నాన్నకు నన్ను పంపడం ఇష్టం లేదు అంటే ఆయనపై కోపం పెంచుకుంటారు. నాకు పిచ్చెక్కుతోంది అనుకో అని వర్ణమ్మతో తన గోడు వెళ్లబోసుకుంది. ఈ మధ్య ఇది ఇంటింటి రామాయణంగా మారింది. ఏదో ఒకటి నువ్వే ఆలోచించుకో అంటూ వర్ణమ్మ వెళ్ళిపోయింది. ఏమిటోయ్, ఇంకా అమెరికా ప్రయాణానికి సిద్ధం కావట్లేదేంటి అని భార్యను ఉడికించాడు కృష్ణలీలయ్య. నాకన్నా మీకే తొందర ఎక్కువగా ఉన్నట్టుందిగా అంది భర్తను ఊరకంట కనిపెడుతూ. అరే, ఈ పాటికి నీ సంతానం ఇవి గ్రైండ్ చేసుకుని తీసుకురా, అవి షాపింగ్ చేసి కొనుక్కురా, పచ్చళ్ళు ఆ పొడులు అంటూ లిస్టు పంపుతారు కదా, ఇంకా రాలేదా అని ఆతృత, అంతే అని చటుక్కున నోటిపై వేలేసుకుని భార్య ఏమంటుందోనని చూశారు. మీరు ఊరుకోండి. అరే, మన అమ్మా నాన్నే కదా అని అలా చెప్తారు. దానికే ఓ ఇదైపోతే ఎలా? అయినా వాళ్ళు అడిగినా అడగకపోయినా తీసుకువెళ్లడం నా బాధ్యత. ఓపిక ఉన్నంత వరకు చేస్తూనే ఉంటాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. భార్య మనసు అటు భర్త ఇటు పిల్లల మధ్య ఎంతలా కొట్టుకుంటుందో కృష్ణలీలయ్యకు అర్థమయ్యింది. వెంటనే పిల్లలకు ఒక ఆడియో మెసేజీ పంపించాడు. పిల్లలు, మీ నుంచి ఒకే ఒక్కటి ఆశిస్తున్నాను. ఇప్పుడైనా మమ్మల్ని కలిసి ఉండనివ్వండి. మీ అవసరాల కోసం మా ఇద్దరినీ విడదీయకండి. మీకు కాన్పులు ఉంటే తప్పకుండా అమ్మగా ఆమె వచ్చి బాధ్యతను తీసుకుంటుంది. కాని ఆమె మనసు మాత్రం నాపైనే ఉంటుంది. నేనేం తిన్నానో, మందులు గట్రా సరైన సమయానికి వేసుకున్నానో లేదోనని ఆరాటపడుతూనే ఉంటుంది. అందుకే ఒకే ఒక్క విన్నపం. మీరంతా మీ దేశాల్లో బిజీ అని నాకు తెలుసు. మీకు వీలు ఉన్నప్పుడు ఈ ముసలాడి మెసేజ్ వింటారని ఆశిస్తున్నాను. మాకు పెళ్లైనప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు, ఉద్యోగరీత్యా మీ అమ్మా నేను ఎన్నో ఏళ్లు దూరంగా ఉన్నాం. దూరంగా ఉన్న ఒకరి గురించి ఒకరం ఆలోచిస్తూ సరిగ్గా తిని తినక అవస్థలు పడ్డాం. ఎన్ని పస్తులున్నామో, ఎంత ఒంటరితనం అనుభవించామో మాకే తెలుసు. అందరూ తల్లిదండ్రుల్లానే మేము కూడా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచించాం. వాటికి త్యాగాలు, సేవలు అన్న పెద్ద పేరు పెట్టలేను, కానీ మా జీవితాన్నంతా మీకోసమే ధారపోసాం. నేనంటే ఇప్పుడు రిటైర్ అయ్యాను, కానీ మీ అమ్మ మాత్రం ఇంకా మీ డెలివరీలు, పురుళ్ళు అనుకుంటూ శ్రమిస్తూనే ఉంది. అది ఆమె బాధ్యత అంటూ మీరు హుకుం జారీ చేస్తున్నారు. పిల్లలుగా మాపై మీకా హక్కుంది, కానీ మాకు కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయని మీకెందుకు అనిపించటం లేదు? మాకు ఈ వయసులో ఒకరికి ఒకరు తోడు కావాలి. మా వృద్ధాప్యంలో మా కబుర్లను విని సమయానికి మందులు వేసే ఒక మనిషి కావాలి. అది అమ్మకు నేను, నాకు అమ్మ. పిల్లలు, మీ నుంచి ఒకే ఒక్కటి ఆశిస్తున్నాను. ఇప్పుడైనా మమ్మల్ని కలిసి ఉండనివ్వండి. మీ అవసరాల కోసం మా ఇద్దరినీ విడదీయకండి. మీకు కాన్పులు ఉంటే తప్పకుండా అమ్మగా ఆమె వచ్చి బాధ్యతను తీసుకుంటుంది. కాని ఆమె మనసు మాత్రం నాపైనే ఉంటుంది. నేనేం తిన్నానో, మందులు గట్రా సరైన సమయానికి వేసుకున్నానో లేదోనని ఆరాటపడుతూనే ఉంటుంది. అందుకే ఒకే ఒక్క విన్నపం. ఈ ముసలాడిని కూడా అమ్మతో రానివ్వండి. మీ దగ్గర నాన్న టికెట్టుకు డబ్బు లేకుంటే అప్పో సొప్పో చేసుకుని నేనే టికెట్టు కొనుక్కుంటాను. అక్కడ మీ ఇంట్లో నేను ఉన్నన్ని రోజులు మీకు ఎంత ఖర్చవుతుందో చెప్తే అది కూడా ఇచ్చుకుంటాను. మీకు భారం కాను. కానీ దయచేసి ఈ వయసులో మమ్మల్ని విడదీయకండి. ఇది తండ్రిగా నా ఆఖరి కోరిక అనుకోండి అని ముగించాడు.
కాని ఈ విషయాన్ని భార్యకు చెప్పలేదు. పిల్లలు ఖచ్చితంగా మారతారని మాత్రం భావించాడు. పిల్లల నుంచి మెసేజీ కోసం ఎదురు చూడసాగాడు. అతను ఊహించినట్టుగానే తండ్రి నుంచి వచ్చిన మెసేజ్ని చూసి పిల్లలు చెలించిపోయారు. చిన్నప్పుడు అమ్మా నాన్నలు తమ కోసం పడ్డ కష్టాలు వారికి గుర్తొచ్చాయి. అమ్మా నాన్న వయసులో ఉండగా ఎప్పుడూ సుఖపడ్డది లేదు. ఎప్పుడూ తమ కోసం, తమ చదువు కోసం తాపత్రయపడ్డారు. ఇప్పుడు తాము కేవలం కొంత డబ్బును మిగుల్చుకునేందుకు నాన్నకు టికెట్ తీయకుండా అమ్మకు మాత్రమే టికెట్ కొనడం ఎంత నీచపు చర్యో అర్థమయ్యి వారికి సిగ్గేసింది. అమ్మను కూడా ఎప్పుడూ డెలివరీల సమయంలో చాకిరీ చేయడానికే పిలిచారు తప్ప ఒక హాలిడే ట్రిప్లా ఎంజాయ్ చేయడానికి ఎప్పుడూ పిలవలేదని గుర్తొచ్చి గుండె మెలేసింది. తమ తప్పును తెలుసుకున్న పిల్లలు వెంటనే అమ్మా నాన్నలిద్దరికీ టికెట్లు పంపించారు. తండ్రికి ఫోన్ చేసి క్షమాపణలు కోరారు. తాము తమ తప్పును తెలుసుకున్నామని, మరోసారి ఏ విధంగా చెయ్యము అని చెప్పుకున్నారు. ఇద్దరికీ టికెట్లను పంపుతున్నామని, ఇకపై ఎప్పుడూ విదేశాలకొచ్చినా అమ్మా నాన్నలు కలిసే వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇది విన్న కృష్ణలీలయ్య కళ్ళు చెమర్చాయి. మరుసటి రోజు ఉదయం భార్య ఎంతో ఉత్సాహంగా ఉండటం గమనించాడు కృష్ణలీలయ్య. ఏవండి ఏవండి, ఇదిగోండి, ఇటు చూడండి, మీకు నాకు ఇద్దరికీ టికెట్లు పంపారండి మన పిల్లలు. మీరేమో వెళ్ళొద్దని నన్ను కట్టడి చేశారు. మన పిల్లలేమో మన గురించే ఆలోచించారు. మన పెంపకం అలాంటిది అంటూ అసలు విషయం తెలియక పొంగిపోయింది. అవునా, నాన్నకు కూడా టికెట్ పంపారా అంటూ కృష్ణలీలయ్య చిరునవ్వు నవ్వుతూ టికెట్లను ప్రేమగా తడిమి భార్య భుజంపై చేయి వేశాడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.